ఇది ఇంకో అందమైన ప్రశ్నకు దారితీస్తుంది. ప్రత్యక్షంగా తెలియని వారిని ఎలా ప్రేమించాలి? భగవంతుడు మనకు తెలియదు కదా! గురువు కూడా అలాగే మనకు అర్థం కాని మిస్టరీయే. God remains a mysterious entity and Guru too remains a mysterious entity. ఇద్దరూ మనకి అర్థం కాని విషయాలే అయినప్పుడు ఇదెలా పరిష్కరించాలి? ఈ ఉదాహరణ చూద్దాం. ముందుగా నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించడానికి వీలవుతుందో వారితో మొదలెడదాం. తల్లే కదా! అందుకే ఇందాక చెప్పుకున్న శ్లోకంలో మొదటి లైను త్వమేవ మాతా చ పితా త్వమేవ. తల్లి తరువాత తండ్రి. How easy it is to love a mother. It's natural. Love a father is very natural. To love a friend is also very natural. And how we move from one level of understanding this love and leaving this delicate aspect of love. తల్లిని ప్రేమించడం చాలా సులభం, సహజం కూడా. తండ్రిని అలాగే స్నేహితుడిని కూడా సహజంగానే ప్రేమిస్తాం. ఈ ప్రేమను అర్థం చేసుకోవడంలో ఒక దశ నుంచి ఇంకొక దశకు వెళ్లే క్రమంలో పూర్తిగా తెలియని వ్యక్తికి మారడం అనేది కొంత అవగాహన, పరిణతితోనే సాధ్యం. అలాగే మనకు కలిగే కొన్ని అనుభవాలు కూడా దోహదపడతాయి. హృదయాన్ని కరిగించే నిజమైన అనుభవాలే లేకపోతే అంగీకారం అసాధ్యమే.